ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొద్ది సేపట్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతున్నారు విచారణకి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ పూజలు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మరికొద్ది సేపట్లో పాదయాత్రగా ఇటు దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద నుంచి విజువల్స్. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. తమ నాయకుడికి మద్దతుగా నిలబడడానికి అక్కడ కూడా చాలా మంది వచ్చారు. సో అక్కడ కూడా బీఆర్ఎస్ని విమర్శిస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్న విజువల్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ బయటకు వస్తున్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి కార్యకర్తలు అభిమానులతో కలిసి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో అసలు ఇంతకీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విచారణలో బండి సంజయ్ ఏం ఆధారాలు చూపిస్తారు? ఎందుకంటే కొద్ది సంవత్సరాలుగా ముందు నుంచి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్న బండి సంజయ్, అందరికంటే ఎక్కువగా నా ఫోనే ట్యాప్ అయిందని చెప్తున్న బండి సంజయ్, మరి వాళ్ళ వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపిస్తారు? అది ఈ విచారణలో ఎలాంటి అంశాలు ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. సో మరి విచారణ ఎలా సాగుతుందనేది ఒక ఇంట్రెస్టింగ్ నెలకొంది. ఇక ఇటు ఆలయం దగ్గర ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం దగ్గరకు వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన రాకముందే అప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చారు. ఇక జై హనుమాన్ నినాదాలతో, భారత్ మాతకి జయ నినాదాలతో అక్కడ ఆలయ ప్రాంగణం బయట మారుమోగిపోతుంది. అయితే కాస్త బీజేపీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. పోలీసులు అండ్ భద్రతా సిబ్బంది, కేంద్ర మంత్రి భద్రతా సిబ్బంది వారిని పక్కకు జరుపుతున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు పాదయాత్రగా వెళ్ళబోతున్నారు బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ దాకా. సో మరి విచారణలో ఏం చెప్తారు? ఇంతకుముందే మనం చూసాం, విచారణకు రావడానికి ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు. నేను విచారణకు వెళ్తున్నాను, నా ఫోన్ ట్యాప్ అయింది, ఎక్కువసార్లు ట్యాప్ అయింది, నేనే అందరికంటే పెద్ద బాధితుడిని, ఆ ఆధారాలు నేను చూపిస్తాను సిట్ విచారణకి అని చెబుతూనే మరొక వైపు సిట్ విచారణ మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు బండి సంజయ్. మాకు దీని మీద నమ్మకం లేదు, నిష్పక్షపాతంగా ఇది జరగట్లేదు, ఎందుకంటే జరిగుంటే ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ జరిగేది. మేము ముందు నుంచే చెప్తున్నాం, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు దోస్తులు, అందుకే వాళ్ళిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇది హై డ్రామా, ఈ డ్రామా వ్యవహారం లాగానే కనిపిస్తోంది, ఇది ఒక టైంపాస్ వ్యవహారంలాగా కనిపిస్తోంది. కాబట్టి సిట్ కాదు సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు బండి సంజయ్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఆలయం దగ్గర నుంచే విజువల్స్ చూస్తున్నాం. కాస్త స్వల్ప ఉద్రిక్త పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అక్కడ భారీగా తరలి వచ్చారు కాబట్టి. ఇది జస్ట్ కొద్ది నిమిషాల క్రితం ఆలయం లోపల విజువల్స్ మనం చూస్తున్నాం. హనుమంతుని దర్శించుకొని పూజలు చేశారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. సో ఇక్కడ నుంచి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళబోతున్నారు బండి సంజయ్. భారీగా కార్యకర్తలు అభిమానులు అక్కడ ఉన్నారు. అండ్ అదేవిధంగా అటు చూస్తే దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలామంది బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి నిల్చున్నారు. తమ నాయకుడి మద్దతుగా ఉదయమే వచ్చి అక్కడ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కూడా. సో మరిక ఈ విచారణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బండి సంజయ్ విచారణకి వెళ్ళడానికి ముందే సిట్ విచారణ మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు కాబట్టి, మాకు నమ్మకం లేదంటున్నారు కాబట్టి, అయినా సరే ఆధారాలు చూపిస్తాం, సిబిఐతో విచారణ చేయించాలని చెప్పారు కాబట్టి, మరి విచారణ ఎలా సాగుతుంది, సంజయ్ ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారనేది చూడాలి. రైట్, దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర కూడా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. సంజయ్కి మద్దతు తెలపడానికి అండ్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్లకార్డులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దిల్కుషా